ఒక చిన్న స్టోరీ చెప్తా. వింటుంటే చాలా రియాలిటీగా అనిపిస్తది. ఒక వ్యక్తి ఒక కుక్కని, ఒక పాముని పెంచుకుంటాడు. ఆ తర్వాత ఏమైతదంటే ఆ కుక్కని కాపలాగా బయట కట్టేస్తుంటాడు. పాముని లోపల పెట్టుకొని పెంచుకుంటాడు. ఆ పాముని చాలా టేక్ కేర్‌గా చూసుకుంటాడు. దాన్ని ఫుడ్ కావచ్చు అంతా, అంటే దానికి ఏదైతే ఫుడ్ ఇవ్వాలో అంత నీట్‌గా చూసుకుంటాడు. ఆ కుక్క ఏం చేస్తదంటే అప్పుడు ఆ పాముని లోపల అతను పెంచుకుండే విధానాన్ని చూసి ఆ కుక్క అరుస్తది. బట్ ఏందంటే అతనేమనుకుంటాడంటే అతనేం పట్టించుకోడు. ఆ పాము కొంచెం పెద్ద పెద్దగా అవుతదనమాట. తర్వాత పాము ఎట్లా అంటే అతని ఒళ్ళో పెరుగుతది. అంటే అట్లా అంత కేరింగ్‌గా చూసుకుంటాడు. ఒకరోజు అది ఒక 1 వీక్ అనుకుంటా ఫుడ్ తినదు. అంటే ఏం తినకపోయేసరికి అతనికి భయమేసి ఒకసారి హాస్పిటల్‌కెళ్ళి చూపిస్తాడు. చూపించి అడుగుతాడు, డాక్టర్ ఇట్లా నేను ఇష్టంగా పెంచుకున్న పాము ఒక 1 వీక్ అవుతుంది, ఫుడ్ తినట్లేదు, అసలు భయం అనిపిస్తుంది అని చాలా డిఫరెంట్‌గా అతన్ని అడుగుతాడనమాట. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే, అది 1 వీక్‌గా ఫుడ్ ఏదైతే తినట్లేదో నీ నీ మీద అంటే నీ ఒళ్ళో పెరగడము, నిన్ను చూసుకొని, నీ యొక్క బరువుని అంతా కొలుచుకొని నిన్ను ఆహారంగా తినడానికి అది ప్రయత్నిస్తుంది. అందుకే ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఏ ఫుడ్ అనేది తీసుకోవట్లేదు అని. అతను షాక్ అవుతాడనమాట. షాక్ అయ్యి ఇంటికెళ్ళేసరికి ఎవరైతే పెంచుకున్న అతని ఒక పాప ఉంటుంది, చిన్న పాప. ఆ పాప ఇక్కడ సైడ్ నుంచి కొద్దిగా బ్లడ్ కారుతూ బయటకొస్తది. అంతలోనే వెనక ఒక కుక్క వస్తదనమాట. కుక్క మూతికి గూడా అంత బ్లడ్ ఉంటది. ఇంక ఇతనికి సీరియస్‌గా కోపం వచ్చేసి ఆ కుక్కని చంపేస్తాడిగ. నా కూతుర్ని కొరికేసింది అని. ఆ కుక్కని చంపేసి ఆడ పడేసి లోపలికెళ్తాడు. లోపలికెళ్తే అక్కడ లొకేషన్‌లో ఏదైతే ప్లేస్‌లో పాము ముక్కలు ముక్కలుగా నరికి, అంటే ముక్కలు ముక్కలు కట్ అయిపోయి పడిపోతది. సో, దాని తర్వాత తను ఆలోచిస్తాడు, అరే! ఆ పాము మా పాపని కాటేయడానికి వచ్చే ప్రయత్నంలో ఆ కుక్క రిస్క్ తీసుకొని ఆ పాపని కాపాడే ప్రయత్నంలో ఆ పాముని చంపేసింది. సో, అని తర్వాత రియలైజ్ అవుతాడు. సో, అందుకే అంటే ఆ పాము అతను లోపలికి తీసుకొచ్చేసరికే ఆ కుక్క అరవడం మొదలుపెట్టినా అతనికి అర్థం కాలేని పరిస్థితి. ఎందుకంటే అది చాలా దగ్గరగా పెరిగింది అనే ఒక అటాచ్‌మెంట్‌తో. సో, ఇది రిలేటెడ్‌గా ఎందుకుందో ఇప్పుడు నేను చెప్తా. జనరల్‌గా ఇప్పుడు కుక్క ఎలాంటిదంటే మన జీవితంలో మనం ఏది చేసినా ఒకవేళ మంచి చెడులు ఏదైనా చేస్తే ముఖం మీదనే చెప్పేస్తారు. ఇది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా కాదు, అట్లా కాదు, ఇది నువ్వు కరెక్ట్ చేస్తలేవు అని ఏది. ఎందుకంటే నీకు బటర్ బుయ్యకుండా వాళ్ళు డైరెక్ట్‌గా నిజాయితీగా ఉంటారు. ఎందుకంటే నీ పైన వాళ్ళకున్న అటాచ్‌మెంట్. ఈ పాము లాంటోళ్ళు ఎట్లా ఉంటారంటే నవ్వుతూ, నటిస్తూ నీ పక్కకొచ్చి నీ చుట్టూ తిరిగి వాళ్ళ మైకంలో నిన్ను లాగేసి చివరికి ఇలాంటి పరిస్థితి తీసుకొస్తారు. సో, మన జీవితంలో కూడా చాలామంది రెగ్యులర్‌గా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం ఇట్లా. మనకి ఇది తప్పురా అని చెప్తే వాళ్ళని దూరం చేసుకుంటాం. ఇది కరెక్ట్ కాదు అని మనకి నిలదీస్తే వాళ్ళని తప్పు పడతాం. మనల్ని మెచ్చుకొని మనకి సెల్ఫ్ డబ్బా కొట్టుకొని మనం తోపు అది ఇది అని మన చుట్టూ తిరిగే వాళ్ళని ఒళ్ళో పెట్టుకొని పెంచుకుంటాం. తర్వాత ఆ పాము ఎట్లా పాము ప్రవర్తన ఎట్లుంటుందో మనుషులు కూడా అంతే. సో, నేనేమంటున్నా అంటే పాము మనుషుల టైపే. ఎంత పాలు పోసినా అది విషమే జింపుతది. అదే కుక్కకి ఎన్ని పాలు పోసినా విశ్వాసమే చూపిస్తది. సో, మన జీవితంలో కూడా విశ్వాసంగా ఉండే వాళ్ళని, నిజాయితీగా మనం తప్పు చేస్తే నిలదీసే వాళ్ళని దూరం చేసుకోకండి.